శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాశుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు, మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాథిగా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పడం అంట మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ ఒక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. మకర రాశి వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడి యొక్క సంచారం వచ్చేటప్పటికి 1000 స్థానంలోకి జరుగుతున్నది. 12వ ఇంట్లోకి కుజుడు సంచారం జరిగినప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వదు అనేది నిజం అన్నమాట. రవి రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి సంచారం ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతున్నది. రేపు జనవరి 15వ తారీఖు నుంచి మకర రాశిలోకి రవి సంచారం అనేది జరుగుతుందన్నమాట. దూర ప్రాంత ప్రయాణం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క జనవరి 15వ తారీఖు ముందే ప్రయాణం అనేది జరుగుతుంది. కానీ ఆ ప్రయాణంలో వచ్చేటప్పటికి అసౌకర్యానికి గురవటం అనేది జరుగుతుందన్నమాట. అంటే కష్టంతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది జరుగుతుంది. ధనక్షయకారకంగా కూడా తయారవుతుందన్నమాట. జనవరి వస్తుందంటేనే డబ్బులు చాలామందికి ఉండవు. అలాగే వచ్చేటప్పటికి జనవరికి మకర రాశిలోకి రవి సంచారం జరిగినప్పుడు
మకర రాశి వారికి వచ్చేటప్పటికి డబ్బు కొద్దిగా డ్రై అవుట్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే సంపాదించిన డబ్బు, ఖర్చు పెట్టే డబ్బు రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఖర్చు లాభం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు అనే విధంగా జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఆరోగ్య విషయంలోనూ ధన విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో అధికమైనటువంటి వేడిని కారకుడుగా తయారవుతాడన్నమాట కుజుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి రేపు డిసెంబర్ 28 నుంచి ఎప్పుడైతే ధనస్సులో సంచారం చేస్తున్నప్పుడు అంత యోగాన్ని అయితే ఇవ్వడం అన్నమాట. మరియు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారికి ముఖ్యమైనటువంటి సూచిక ఏంటంటే వారు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మకర రాశి వారికి రేపు రాబోతున్నటువంటి మే 1వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మకర రాశి వారికి బాగుంటుందన్నమాట. ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి జనవరి వరకు, మార్చి వరకు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి కుజుడు యొక్క సంచారం అనేది అంత అనుకూలంగా లేదు. ఫైనాన్షియల్గా మనీ అనేది ఒక్కోసారి వస్తూ ఉంటుంది. దానికి అలా కారణం వచ్చినప్పుడు లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. కుజుడు రవి అయితే మటుకు మంచి యోగాన్ని అయితే ఇవ్వట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఎవరైతే వృత్తిరీత్యా కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ, లేకుంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి వారు కానీ, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు, స్పెక్యులేషన్స్ చేసేటువంటి వారు కూడా ఇక రాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు సంచారం చేస్తున్నటువంటి 45 రోజులు, ధనస్సులో సంచారం చేస్తున్నటువంటి 45 రోజులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మూమెంట్ ఆఫ్ మనీ అనేది మనీ ఖర్చు పెట్టే విధానంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే వ్యాపారస్తులు కానీ, లేకుంటే రియల్టర్స్ కానీ ఈ యొక్క నెల రోజులు 45 రోజులలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తర్వాత పెట్టడం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అంటే మేలో వీరికి బాగా వర్కౌట్ అవుతుంది మకర రాశి వారికి. మే తర్వాత నుంచి ఈ సంవత్సరం అయితే, అంటే ఆంగ్ల సంవత్సరంలో అంత వర్కౌట్, అంటే కొత్తగా స్టార్ట్ అయిపోతున్న న్యూ ఇయర్లో అంత వర్కౌట్ అవ్వదు. మే 1వ తారీఖు నుంచి తెలుగు సంవత్సరాదిలో వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు. ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు, ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యమైన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా, ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.